జాగృతి జిల్లా కన్వీనర్ రంగినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ శాంతినగర్ కాలనీలోని మున్సిపల్ రోడ్డును కబ్జా చేసి నకిలీ పేపర్లతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీనివాసరావు పలువురిని మోసగించినట్లు తెలిపారు. 2015లో శ్రీనివాసరావు మున్సిపాలిటీ నుంచి అక్రమంగా డోర్ నెంబర్ తీసుకున్నాడు. దాని ఆధారంగా ఇంటి పన్ను చెల్లిస్తూ వస్తున్నాడు. 2016లో జలగం అమూల్, జలగం శ్వేతల పేరిట గిఫ్ట్ డీడ్ చేసి రిజిస్ట్రేషన్ చేశాడు. 2017లో స్థలం రెగ్యులరైజేషన్ కోసం అర్బన్ తహసీల్దార్ అనుమతులు ఇచ్చినట్లు నకిలీ పత్రాలను సృష్టించి ప్రభుత్వానికి చలాన్ కూడా చెల్లించాడు. ఒక వ్యక్తి ఇక్కడ కేఆర్కే కాలనీ పక్కన సర్వే నెంబర్ 68లో ఒక ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. కొనుక్కొని అతని ప్లాట్ చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని పొజిషన్ లో ఉన్నాడు చాలా సంవత్సరాలుగా. దాన్ని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పత్తి ముందు అలియాస్ మహమ్మద్ ముజాహిద్, వక్లాపురం ఆదిలాబాద్ ఇస్మాయిల్ అలియాస్ తౌఫిక్, ఆబిద్, ఆతిక్, షేక్ అదిల్, సార్లా బుచ్చాన వీరందరూ ఆ ప్లాట్ లోకి వచ్చి దాన్ని వేసుకున్న ఫెన్సింగ్ ను తొలగించి అతన్ని బెదిరించి ఇది ప్లాట్ మాది, మీకు ఎలాంటి హక్కు లేదు అని చెప్పి అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నట్లు అతను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసు కూడా దర్యాప్తు చేసి మా రూరల్ సిఐ ఫణీందర్ దీనిలో ఒక 5గురిని అరెస్ట్ చేసి నిన్న ఆనరబుల్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే వారు కూడా జైలుకు వెళ్లడం జరిగింది. నిన్న అరెస్ట్ అయిన వారిలో పత్తి ముందు అబిద్, షేక్ అదిల్, సార్లా బుచ్చానా, ఇస్మాయిల్ వీరందరినీ ఇంకొక 3గురిని అరెస్ట్ చేయాల్సి ఉన్నది. మేము ఈ ల్యాండ్ గ్రాబర్స్ హెచ్చరించేది ఏంటంటే, మీరు ఇలా పేద ప్రజల యొక్క పట్టాలు పొందిన కొనుక్కున్న ప్లాట్లను కబ్జా చేయాలని చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మీపై కఠిన చర్యలు తీసుకుంటుంది.